వీక్షకులందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మధ్యాహ్నం నుంచి అమావాస్య వస్తుంది. రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది. దీపాలు వెలిగించి లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు ఈరోజు సాయంత్రం చేసుకోవచ్చు. దివిటీలు కొట్టుకుని పెద్దలకి పెట్టుకోవాలి అనే వాళ్ళకి అపరాహ్నం వేళ, మధ్యాహ్నం వేళ అంటే మధ్యాహ్నం 12 తర్వాత అమావాస్య గడియలు రేపు ఉంటాయి కాబట్టి రేపు అవి చేసుకున్న తర్వాత రేపు సాయంత్రం లక్ష్మీ పూజ దీపావళి చేసుకోవచ్చు. మామూలుగా టపాసులు కాల్చుకుని లక్ష్మీ పూజ చేసుకోవాలి, అమావాస్య తిథి అర్ధరాత్రి ఉండాలి అనుకునే వాళ్ళు ఈరోజు చేసుకోవచ్చు. అయితే మొన్న లక్ష్మీదేవికి గణేశుడికి సంబంధం ఏంటి, లక్ష్మీ గణేష పూజ ఎందుకు చేయాలి అనే దాని మీద ఈరోజు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. సముద్ర మదనంలో లక్ష్మీదేవి వచ్చిందని మనందరికీ తెలుసు. ఆమెకి భగవాన్ విష్ణువుతో వివాహం జరిపించి ధనం మరియు ఐశ్వర్యానికి దేవతగా నియమించారు. మరి ఆమె ఒక్కటే అన్నీ అందరికీ పంచదు కాబట్టి ఆమె కుబేరునికి ధనాన్ని పంచే బాధ్యతని అప్పగించింది. కానీ కుబేరుడు కొంచెం పీనాసి అతను కాబట్టి తను ధనం పంచక మొత్తం తన దగ్గరే పెట్టుకుని అతి ధనవంతుడిగా తయారయ్యాడు. అందుకే వెంకటేశ్వర స్వామికి కూడా అప్పు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాడనమాట. దాంతో లక్ష్మీదేవికి విచారం వచ్చింది. ఆమె భక్తులకు కరుణ లభించడం లేదు. ఆమె విష్ణువు వద్ద చెప్పగా ఆయన చెప్పారు, నీ కుబేరుణ్ణి మార్చు అని. లక్ష్మీదేవి, యక్షరాజు కుబేరుడు నా పరమ భక్తుడు, అతనికి బాధ కలుగుతుంది, అతను నా పదవి నుంచి తీసేస్తే బాధ కలుగుతుంది అని. అప్పుడు విష్ణువు గణేశునికి సిద్ధి ఉంది కదా, సిద్ధి బుద్ధి ఉన్నారు కాబట్టి ఆ బుద్ధి శక్తిని గణేశుని ద్వారా ఉపయోగించు అని చెప్పారు. అప్పుడు గణేశుని అడగగా గణేశుడు ఏమన్నా అంటే, తల్లి నేను ఎవరిని సూచిస్తానో వారికి నీ కృప తప్పక లభించాలి, ఎలాంటి అడ్డంకులు లేకుండా అని చెప్పి అడగగా లక్ష్మీదేవి సరేనని ఒప్పుకున్నది. ఆ తర్వాత గణేశుడు ప్రజల సౌభాగ్యానికి అడ్డంకులను తొలగించి వారికి ధన ప్రవాహం తెరిచాడు. కుబేరుడు భండారి, ఖజానా కాపరిగానే మిగిలిపోయాడు, ట్రెజరర్ కిందే మిగిలిపోయాడనమాట. గణేశుడు ధనం ప్రసాదించే దేవుడిగా నిలిచాడు. గణేశుని దయ చూసి లక్ష్మీదేవి గణపతిని ఆశీర్వదించి, నా భర్త నారాయణుడు యోగనిద్రలో ఉండగా నీవు నా కుమారుడిగా నాతో ఉండాలి అని చెప్పినదనమాట. కార్తీక అమావాస్య రోజున దీపావళి వస్తుంది. ఆ సమయానికి విష్ణువు యోగనిద్రలో ఉంటారు. తర్వాత 11 రోజుల తర్వాత దేవోత్థాన ఏకాదశిని ఆయన నిద్రలేస్తారు. అయితే లక్ష్మీదేవి శరత్ పౌర్ణమి నుండి దీపావళి మధ్యకాలంలో భూమి మీదకు పర్యటనకు వచ్చినప్పుడు ఆమెతో గణేశుడిని కూడా తీసుకొస్తారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీ గణేశుల పూజ జరుగుతుంది.